హాయ్ అండి, అందరికీ నమస్కారం. కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు గుత్తి వంకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఒక 50 గ్రాములు ఎండు కొబ్బరి, అలాగే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ పల్లీలు, అలాగే ఇవన్నీ లైట్గా దోరగా వేపుకోవాలి. ఇలా వేపుకున్న వాటిల్లోకి 5-6 లవంగాలు, 2 ఇంచుల దాచిన చెక్క, 2 టేబుల్ స్పూన్ నువ్వులు, ఇవి కూడా దోరగా వేయించుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గసగసాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మసాలా కోసం మనం రెడీ చేసుకుంటున్నాము. ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకుని ఇవన్నిటిని ఆ మిక్సర్ జార్లోకి తీసుకున్న తర్వాత మరికొన్ని యాడ్ చేయాలి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే 8 ఎల్లుల్లిపాయలు, 4-5 పచ్చిమిర్చి, 2 ఇంచుల అల్లం కూడా తీసుకుని కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, అలాగే మీ రుచికి తగినంత సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, ఇదంతా మొత్తం బాగా ఈ పేస్ట్ అంతా బాగా కలుపుకోవాలి. కారం అనేది ఎక్కడ ఉండలు లేకుండా. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న వంకాయల్ని ఉప్పేసి ఇలా గిన్నెలో వాటర్లో ఉంచాలండి. ఈ విధంగా కట్ చేసుకుని ఉంచుకోవాలి వంకాయల్ని. ఇప్పుడు వంకాయలకి అంతా పట్టించాలన్నమాట ఈ మసాలాని. ఈ విధంగా ప్రతి ఒక్క ముక్కకి పట్టేలాగా మనం చేత్తో నీట్గా వంకాయకంతా స్టఫ్ చేయాలన్నమాట. ఇలా స్టఫ్ చేసిన వంకాయలని ఒక బాండీ పైన ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకున్న తర్వాత ఒక్కొక్క వంకాయని వేసుకుంటూ సిమ్లోనే వేయించుకోవాలండి. ఒకసారి ఆయిల్లో వేయించుకోవడం వల్ల వంకాయ అనేది కలర్ మారుతుంది, కానీ లోపల వరకు ఉడికే అవకాశం అయితే ఉండదు. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఒకవైపు ఇలా వేగాయి. అలాగే చిన్నగా ఒక్కొక్కటి తిప్పుతూ వేయించుకోవాలండి. ఇలా నెమ్మదిగా వంకాయలన్నిటినీ వేయించుకోవాలండి. మరికొన్ని వంకాయలు కూడా వేయించుకుందాము. అలా వేయించుకున్న వంకాయలన్నీ ఇలా అన్ని వంకాయల్ని మంచిగా వేయించుకోవాలి. ఈ విధంగా గుత్తి వంకాయ ఫ్రైని మీరు కూడా ట్రై చేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో టేస్టీగా గుత్తి వంకాయ ఫ్రై అనేది రెడీ అయిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.